ఈరోజు కొండగట్టులో పూజ చేసి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయడం జరిగిన ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే బండి సంజయ్ గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి 3వసారి నాకు హార్ట్ అటాక్ వచ్చిందని అపోలో హాస్పిటల్లో పడ్డ వెంటనే ప్రజల్లో ఒక స్పందన వచ్చింది. అరే 2 సార్లు ఓడిపోయింది కదా, ఒకసారి సింపతిగా ఈసారి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఆ రోజు బండి సంజయ్ గారిని కరీంనగర్ ప్రజలు గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఏం చేసిండాయా అంటే ఈ యొక్క జిల్లాకు నయా పైసా పనిచేయాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక తీవ్రపల్లి బ్రిడ్జి కాడ ఒక కొబ్బరికాయ కొట్టేసి 4 పిల్లర్లు వేసి ఆ పని రోజు నడుతూనే ఉన్నది. ఎప్పుడో వారు ఎంపీ అయినప్పుడు స్టార్ట్ చేసినట్టయితే ఇప్పటివరకు కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు స్టార్ట్ చేసిన పని మరి అవుతుందా, రేపు పొద్దున ప్రభుత్వం మారితే మరి ఆ పని అక్కడే ఆగిపోతాను కూడా ఈ సందర్భంగా నేను మీకు అడుగుతా ఉన్నాను, కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే బండి సంజయ్ గారికి ఈ యొక్క కరీంనగర్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఎలాంటి అవగాహన లేనటువంటి సందర్భం తెలియజేస్తాను. అక్కడ చెప్పాలంటే ఆ 42 మండలాల పేర్లు కూడా చెప్పినటువంటి వ్యక్తి మన బండి సంజయ్. ఈరోజు రామ మందిరం పేరు చెప్పి తిరిగి మరొకసారి ఓట్లు అడగాలన్న ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర పెట్టి ప్రజలకు రావాలని చూస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తిగత ఆరాటం తప్ప ఈరోజు రాబోయే కాలంలో ఆయన ఎటువంటి పరిస్థితి గెలవడానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు గతంలో ఏదైతే 23 పనులు కావచ్చు, మన పాస్పోర్ట్ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా రైల్వే లైన్ కావచ్చు, అదేవిధంగా తిరుపతికి ట్రైన్ కావచ్చు, అదేవిధంగా షిరిడీకి ట్రైన్ కావచ్చు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే దాదాపు ఒక 20 పనుల నుంచి 30 పనులు దాకా పొన్న ప్రభాకర్ గారు చేయడం జరిగింది. వినోద్ ఎఫ్ఎం రేడియో కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వినోద్ కుమార్ గారు కూడా ఏమి పని చేయలేదు, ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉండి కూడా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా ఈరోజు వరకు కూడా ఈ యొక్క నియోజకవర్గానికి ఏం చేయలేదు. దయచేసి ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ముఖ్యంగా బండి సంజయ్ గారు ఈరోజు హిందూ అని గర్వంగా చెప్పుకుంటాడు. ఒక్క వేములవాడ దేవస్థానం కావచ్చు, కొండగట్టు దేవస్థానం కావచ్చు, ఏ దేవస్థానం కూడా ₹1 తీరినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన బండి సంజయ్ కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఏ కార్యక్రమం చూసినా కానీ ఏ ఒక్క పని లేదు. పార్లమెంటులో ఒక స్టార్టింగ్లో ప్రమాణ స్వీకారం చేయడం మాత్రమే చూడడం జరిగింది, కానీ ఆయన ఎప్పుడు కూడా పార్లమెంట్లో పార్టిసిపేట్ కాలేదు. పార్లమెంట్లో ఏ క్వశ్చన్ వేసినా దాఖలు లేదు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు కూడా పాదయాత్రలు, ఈ యాత్ర ఆ యాత్రని ఎప్పుడు ప్రజల్లో రెచ్చగొట్టింది తప్ప, ఏదైనా యుద్ధాలు ప్రకటించింది తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎలాంటి కార్యక్రమం చేయలేదు. కవితను కాపాడింది కూడా బండి సంజయ్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేది మన తెలంగాణ ప్రజలు నమ్మినటువంటి మొట్టమొదటి విషయం. ఎందుకంటే ప్రతి అంశంలో బీజేపీకి మద్దతు ఎవరు ఇచ్చిరంటే బీఆర్ఎస్ ఇచ్చిరని ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఏ కార్యక్రమాన్ని చూసినా ఈరోజు వరకు బండి సంజయ్ ఎలాంటి పని చేయలేదు. రాబోయే కాలం కూడా ఆయన ఏం చేయడు. ఎందుకంటే ఆయన ఒక డ్రామా ఆర్టిస్టు. ఎక్కడ చూసినా అని నిన్న మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఒక సురభి నాటకం జూనియర్ ఆర్టిస్ట్ అని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తాను. ఎప్పుడు ఏ విధంగా యాక్షన్ చేయాలి, ప్రజలను మభ్యపెట్టాలి, ఓట్లు సంపాదించాలి తప్ప ఆయన ఎప్పుడు కూడా ఈ యొక్క కరీంనగర్ జిల్లాకు ఏం చేసింది లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్ సభలు నడుస్తూ ఉంటే క్వశ్చన్స్ చెప్పకుండా, క్వశ్చన్లు లేకుండా, ఆన్సర్ చెప్పకుండా బయట తిరిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే చిన్నప్పుడు ఎవరైనా విద్యార్థి చదువుకుంటే చదువు వస్తారనే అందరూ బయటపోతారు. అదేవిధంగా ఈ యొక్క పార్లమెంట్ మెంబర్ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ కావాల్సిన వ్యక్తి కూడా ఇప్పటివరకు కూడా పార్టిసిపేట్ కానటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను అంటా ఉన్నాను. నువ్వు ఇప్పటివరకు కరీంనగర్ పార్లమెంట్కు ఎన్ని ఎంపీ ల్యాడ్స్ నిధులు తీసుకొచ్చినా కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా గత 5 సంవత్సరాలలో నువ్వు చేసిందేంది, రేపు 5 సంవత్సరాల్లో కూడా నువ్వు ఏం చేస్తావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ పార్టీ కూడా ఈరోజు మనం నరేంద్ర మోడీ తీసుకున్నట్టయితే ప్రతి భారతదేశానికి సంబంధించినటువంటి ఎల్ఐసి కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఫ్లైట్లు కావచ్చు, ఏది చూసినా అన్ని బిఎస్ఎన్ఎల్ కావచ్చు అన్ని అమ్మకానికి పెట్టిండ్రు. ఆదాయాన్ని అమ్మానికి ఇప్పటికే దోషిపెట్టినని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆదాని ప్రధాని అనేది మనందరికీ తెలిసే విషయమే. ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి బీజేపీని మనం రాబోయే ఎన్నికల్లో పొందబెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు ఏదోపల్లె బ్రిడ్జు ఒక కొబ్బరికాయ కొట్టిరు, అది ఇప్పటివరకు కూడా ఇంకా పని పూర్తిగా కాలేదని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఇంకా వారు ఏ దేవస్థానాలు కూడా, కొత్త దేవస్థానాలు కూడా ఎలాంటి సహాయం చేయలేదు.
కరీంనగర్ అభివృద్ధిపై బండి దమ్ముంటే చర్చకు రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి వారు ఏమేమి చేసారు, కరీంనగర్కు ఎంత నష్టం చేసినా మీద కూడా భవిష్యత్తులో మేము చేస్తాము. వారికి దమ్ము ధైర్యం ఉంటే వారు ఒక టైం ఇచ్చేసి, గతంలో కూడా మేము ఈ పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా బండి సంజయ్ని, అదేవిధంగా వినోద్ కుమార్ గారిని కూడా మేము చర్చకు పిలవడం జరిగింది వకీల సమక్షంలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మళ్ళా ఇప్పటికైనా వారి చర్చకు సిద్ధం ఉంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వచ్చి ఆ చర్చలో పాల్గొంటామని సందర్భంగా మీడియా మిత్రుల సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పేపర్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.